బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. అమెరికా అల్లకల్లోలంగా మారుతోంది. ట్రంప్ కి వ్యతిరేకంగా ఆందోళనకారులు రోడ్డెక్కారు. లాస్ ఏంజలీస్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసలు అక్రమ వలసదారుల ఏరివేతకు ఆకస్మికంగా తనిఖీలు కొనసాగుతున్న వేళ విజెత్న ఈ ఆందోళనకు దిగడం స్థానికులంతా కూడా అసలు ఈ తనిఖీలను అడ్డుకోవాలని చెప్పడం ఒక్కసారిగా ట్రంప్ కి షాక్ ఇచ్చినట్టయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి పెద్దెత్తున స్థానికులు చేరుకున్నారు. వందలాది మంది ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నాయి. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు 2000 మంది నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగారు. అయితే నిరసనకారులపైన లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హోయర్టాని అరెస్ట్ చేశారు. సో హోయర్టా విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఫెడరల్ భవనాన్ని ముట్టడించారు నిరసనకారులు. ఇక మరోవైపు నిరసనకారులకి ట్రంప్ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అక్రమ వలసదారులను విడిచిపెట్టేది లేదని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన వ్యతిరేకంగా అల్లర్లు చేస్తే యుఎస్ చట్టాలకు వ్యతిరేకంగా అల్లర్లకు కనుక పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఒకసారి ఆ లైవ్ దృశ్యాలను చూద్దాం. They're still throwing plates at him. Oh, that one missed. Oh, they're in front of it. Oh, they got the doors open. Oh, fuck. They're shooting. Oh, fuck. Go. We'll never be divided. We'll never be divided. This shit is real. Watch out, he's shooting! చూసారు కదా, ఇది అమెరికాలో పరిస్థితి. లాస్ ఏంజలస్ మొత్తం అట్టుడికిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ కి చుక్కలు చూపిస్తున్నారు అక్కడ స్థానికులు. పెద్ద ఎత్తున అక్కడున్నటువంటి లాస్ ఏంజలస్ లో అక్రమ వలసదారుల పైన తనిఖీలు కొనసాగిస్తుండగా వారంతా ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. ఈ తనిఖీలు నిలిపేయాలని చెప్పి కూడా స్థానికులంతా రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున అక్కడున్నటువంటి అమెరికా ప్రభుత్వ రంగ సంస్థల పైన ప్రభుత్వాలకు సంబంధించి ఆ భవనాలను ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నిరసన దృశ్యాలు చూసారు కదా. ట్రంప్ కి అమెరికా ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. అమెరికాలో పెద్ద ఎత్తున ట్రంప్ వ్యతిరేకత కొనసాగుతోంది. సో ట్రంప్ ఏం చేస్తున్నారంటే, మీరు కనుక యుఎస్ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగిస్తే అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించినా కూడా ఆ హెచ్చరికలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఒక నానా హైగ్రామాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడికక్కడ భవనాలని నిప్పంటిస్తున్నారు. రోడ్లపైన చూడండి, రోడ్లపైన సిచ్యువేషన్. రోడ్లపైన పోలీసులకి అటువైపు నుంచి స్థానికులకు మధ్య ఇంకా ఆ భీకర యుద్ధం కొనసాగుతుంది. రాళ్లు రుబ్బుతున్నారు. వాళ్ళపైన పెద్ద ఎత్తున రోడ్డుపైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పూర్తిగా కూడా కుప్పకూలు చేస్తున్నారు, నిప్పంటిస్తున్నారు. సో పరిస్థితిని అదుపు చేసేందుకు 2000 మంది నేషనల్ గార్డ్స్ వచ్చినా కూడా ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతుంది. నిరసనకారులపైన లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ సైతం ప్రయోగిస్తున్నారు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో అమెరికాలో ఒక నిరసన గల వినిపించడం అనేది బహుశా ఇదే మొదటిసారి. ట్రంప్ యొక్క పనితీరు అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. ట్రంప్ యొక్క అనవసరమైనటువంటి చర్యలు, అనవసరమైనటువంటి కొన్ని విషయాలు అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. లాస్ ఏంజలస్ లో ఇంకా నిప్పు కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున నిరసన చూడండి. అక్కడ నిరసన కొనసాగుతున్నటువంటి విషయాలు మీకు ఆర్టీవీ రైట్ సైడ్ బాక్స్ లో చూపించే ప్రయత్నం చేస్తోంది. అందరూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్టాప్ ఇమిగ్రేషన్ సెర్చ్ అంటూ వాళ్ళని చెప్తున్నారు. ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ వెంటనే నిలిపేయాలంటూ కూడా అంతా డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఐసీ 118 మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఆపరేషన్ లో. సో దాంట్లో ఒక డౌన్ టౌన్ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వారందరినీ కూడా అక్కడ
డౌన్ టౌన్ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ వేర్ హౌస్ లో ఉంచినట్టు తెలుస్తోంది. అథారిటీస్ ఎంప్లాయర్ యూజ్ టు ఫాల్స్ డాక్యుమెంట్స్ ఫర్ సమ్ దాంట్లో 118 మంది ఇప్పటివరకు అక్రమ వలసదారులందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో వారందరినీ కూడా ప్రత్యేకంగా దాంట్లో ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎంప్లాయర్ యొక్క డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేసే విధంగా ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి వేర్ హౌస్లను కూడా స్వాధీనపరచుకున్నట్టు తెలుస్తోంది. చూడండి, రోడ్లపైన ప్రతి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నారు. పోలీసులకి చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, టీయర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. కానీ ఆ నిరసనకారులను ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నారు. నిరసనకారులు రాళ్ళు రువ్వుతున్నారు, నిప్పంటిస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇంకా అమెరికాలో బీభత్సం ఒక తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రస్తుతానికి 2000 మంది నేషనల్ గార్డ్స్మెన్ అక్కడికి చేరుకున్నప్పటికీ వాళ్ళెవరు కూడా అక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ as clashes with federal agents continued for a second night and protests over immigration rights కి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న కొంతమంది మహిళలు నిరసన చేసిన దృశ్యాలను చూద్దాం. బట్ అమెరికాలో ఒక రకంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. ప్రజెంట్ అమెరికా సినారియో పైన మనతో పాటుగా సీనియర్ అనలిస్ట్ పెంచపాటి పుల్లారావు గారు ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో పాటుగా. పుల్లారావు గారు, అమెరికాలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకోవాలి. ఎందుకంటే ఒక లాస్ ఏంజలస్ లో ఇమిగ్రేషన్ రైట్స్ కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. 2000 మంది నేషనల్ గార్డ్స్ అక్కడికి వచ్చారంటేనే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవాలి. సో ఇమిగ్రేషన్ రైట్స్ ద్వారా అక్కడ ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఇమిగ్రేషన్ రైట్స్ ని ఇంత స్ట్రిక్ట్ చేయడం గల కారణం ఏంటి? ఒకటి, ఎక్కువగా కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లోనే మెక్సికో నుంచి, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాల బట్టి సెటిల్ అవ్వారు. అక్కడ స్పానిష్ అనే భాష కూడా, ఇంగ్లీష్ ఎంత మాట్లాడతారో అంత మాట్లాడతారు. 4-5 కోట్ల జనాభా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఒక స్పానిష్ సెనేటర్ కూడా ఉన్నాడు. అంత ఎక్కువ పాపులేషన్ స్పానిష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది, వాళ్ళు ఎంతవరకు వెళ్తారు? లాస్ ఏంజలస్లోనే ఆగిపోతుందా, ఇంకా మిగతా ఊర్లకి స్ప్రెడ్ అవుతుందా? దాన్ని బట్టి ఉంటుంది. ఒక లాస్ ఏంజలస్లోనే ఈ రైట్స్ జరిగినాయి అంటే అది అంచేస్తాడు, పెద్ద విశేషం కాదు. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ ఉన్నది, అందరు ఫోటోలో దొరుకుతున్నాయి, వాళ్ళని పికప్ చేస్తారు. ఎంతవరకు ఉంటారు? ఇవాళ నేషనల్ గార్డ్ వచ్చాక ఆగుతుందా? మీకు చరిత్రలో చిన్న విషయం చెప్తుందా? 1967 మార్టిన్ లూథర్ కింగ్ చచ్చిపోయాడు, అసాసినేషన్. అప్పుడు ఈ పట్టణాలన్నీ రైట్స్ జరిగినాయి. పోలీస్ ఆఫ్ చేయలేకపోయారు, నేషనల్ గార్డ్ ఆఫ్ చేయలేకపోయారు, అన్నీ కాల్చేశారు. అది అప్పటి నుంచి బ్లాక్స్కి రైట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, ఆ హక్కులు. అది 67. తర్వాత ఇలాంటి రైట్స్ జరగలేదు. ఏమన్నా జరుగుతుందా? లోకల్ యాక్షనా? అది మనం చూడాలి. వెంటనే ఒక ఊళ్ళో, ఒక పట్టణంలో కొంచెం రెబెలియన్గా వచ్చింది, వైలెన్స్ జరుగుతుందంటే ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ మంది ఇలీగల్ ఇమిగ్రెంట్స్, లీగల్ ఇమిగ్రెంట్స్ సౌత్ అమెరికా, స్పానిష్ కంట్రీస్ నుంచి వచ్చి కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లో ఎక్కువ సెటిల్ అవ్వారు. సో వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. తర్వాత వాళ్ళు కూడా అడ్వాంటేజ్ ఏం తీసుకున్నారంటే యాంకర్ బేబీస్ అంటారు. అంటే అక్కడికి వచ్చి పిల్లలు కన్నాక సిటిజన్షిప్ క్లెయిమ్ చేయటం అవన్నీ ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద పరీక్ష. డొనాల్డ్ ట్రంప్ ఆ 2000 మంది పంపించాడు, ఆగుతుందా ఆగదా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ నిరసన తెలుపుతున్న వారంతా కూడా ఇమిగ్రెంట్సేనా? అంటే ఎవరైతే ఇప్పుడు ఇమిగ్రెంట్ రైట్స్ ద్వారా నిజంగా పట్టుబడిపోయి ఆల్రెడీ 118 మంది అరెస్ట్ చేస్తారని తెలుస్తున్న నేపథ్యంలో, సో వీళ్ళంతా కూడా ఈ ఇమిగ్రేషన్ రైట్స్ కి వ్యతిరేకంగా చేస్తున్నదంతా కూడా వాళ్ళు కూడా రేపటి రోజున ఇటువంటి శిక్షకు అర్హులు కాబట్టి వారంతా వద్దు అనేటువంటి విధానాన్ని తెలియజేస్తున్నారా ఇప్పుడు? అదే వాళ్ళకి డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ కదా. వాళ్ళ మనుషుల్ని, బంధువుల్ని, కొడుకుల్ని, తండ్రుల్ని, తమ్ముళ్ళని, మిత్రుల్ని, వాళ్ళ భాష మాట్లాడే వాళ్ళని అందరిని పట్టించుకొని తీసుకెళ్ళిపోతున్నారంటే అకస్మాత్తుగా వాళ్ళకి ఇది తొందర వచ్చింది. ఇదో పెద్ద పరీక్ష. ఇది ట్రంప్ సాధించగలరా లేదా? ఇప్పుడు చిన్న విషయం కూడా మీరు కొద్దిగా మర్చిపోయారేమో. లాస్ ఏంజలస్ మేయర్ క్యారెన్ బాస్, ఆమె కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తారు. ఆమె కూడా వీళ్ళని పట్టుకోవటానికి వెళ్ళలేదు, వీళ్ళకి ఇక్కడ ఉన్నారు. ఆ మేయర్ కూడా సపోర్ట్ చేస్తారు. లాస్ ఏంజలస్ పోలీస్ కూడా న్యాచురల్గా వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. కాలిఫోర్నియా ప్రభుత్వం కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే డెమోక్రాటిక్ గవర్నమెంట్.
ఇప్పుడు ట్రంప్ చేసింది ఏంటంటే ఫెడరల్ అంటే సెంట్రల్ మన సెంట్రల్ పోలీస్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఈ లోకల్ పోలీస్ సాయం లేదు. సో ఇది ఒక పెద్ద పరీక్ష మురళి గారు, ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అంచేస్తారా ఈవేళ రాత్రి, ఇప్పుడు అక్కడ రాత్రి ఈవేళ రాత్రి అంచేస్తారా, రాత్రి స్టార్ట్ అయింది అక్కడ చూడాలి. రాత్రి పూటల్లో బిగిన్ చేస్తారు, చీకట్లో ఎవరికి కనపడు. ఎంత స్ప్రెడ్ అవుతుంది, లాస్ ఏంజలీస్ నుంచి ఇంకో పట్టణానికి వెళ్తుందా చూడాలి. ఇవన్నీ మనం వెంటనే కొద్దిగా వర్షం వస్తే తుఫాన్ వచ్చింది అనుకోవటం కరెక్ట్ కాదేమో. సో నేనేమనుకుంటున్నానంటే ఇది ఈవేళతో ఆగిపోతుంది అనుకుంటున్నా. ఆగిపోతే ఇది సీరియస్గా ట్రంప్కు ఛాలెంజ్ అయిపోతుంది. పుల్లారావు గారు, నేను మనోజ్ మాట్లాడుతున్నానండి. సో ప్రెసెంట్ అమెరికాలో లాస్ ఏంజలస్ లో మొదలైనటువంటి ఈ నిరసన ఇమిగ్రేషన్ ఏడీ రైట్స్కి ఎన్ఫోర్స్మెంట్ రైట్స్కి నిరసన ఇక్కడ మొదలైంది. ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఈ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి అందరికీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి ప్రత్యేక ఫ్లైట్ల ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరినీ తిరిగి పంపించేస్తున్నారు. ఈ నిరసన ఇక్కడ మొదలైంది కదా, ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు? ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది? చెప్పలేము, చూడాలి. ఇక్కడ కాలిఫోర్నియాలో ఎక్కువగా ఇమిగ్రెంట్స్ ఇలీగల్ అంటే అక్రమంగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, లీగల్గా ఎక్కువ ఉన్నారు. వాళ్ళ బంధువులు ఆప్ చేశారు, రానివ్వకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది లాస్ ఏంజలీస్లో ఆగిపోతే ఇంకా చాలా కష్టం. ఇది స్ప్రెడ్ అవ్వింది అనుకోండి, అప్పుడు ట్రంప్కి కష్టం. ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు కదా, ఇంకో పట్టణంలో జరగలేదు కదా ఇలాంటి గొడవలు. ఏమన్నా కాపీ క్యాట్ గొడవలు చేస్తారా? కాపీ క్యాట్ అంటే అక్కడ చేసింది ఇక్కడ చేస్తారా చూడాలి. అప్పుడే మనం తొందరగా ఇది దేశం అంతా కాలిపోతుంది అనుకోవటం కరెక్ట్ కాదు. ట్రంప్గా మాత్రం ఆయన 2000 మంది నేషనల్ గార్డ్స్ పంపించాడు, ఎందుకంటే లోకల్ పోలీస్ సాయం చేయరు, అంతా అడ్డం ఉండదు. ఇక్కడ ఫెయిల్ అవుతే దేశం అంతా పాకుతుంది. ఇది పెద్ద పరీక్ష, చాలా పెద్ద పరీక్ష. ఈ రాత్రి ఏం జరుగుతుందో చూడండి, ఎందుకంటే ఇది అక్కడ శనివారం రాత్రి మర్చిపోవద్దు. ఖాళీగా ఉంటారు జనం, ఖాళీగా ఉంటారు, పనుల నుంచి బయటకు వస్తారు, మాట్లాడతారు, ఏం చేస్తారు శనివారం రాత్రి వెళ్ళి ఇది. సో ఇది ఒక పరీక్ష. మనం అప్పుడే ఒక కన్క్లూజన్ రావడానికి వీలు లేదు. తర్వాత డెస్పరేట్గా ఉన్న వాళ్ళు లెక్క పెట్టరు కదా, వాళ్ళ బంధువులను తీసేస్తే మన జైలుకు తోస్తారని లెక్క పెట్టరు. సో మీరు కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్ లో అటు మెక్సికన్ నుంచి, మిడిల్ ఈస్ట్, అమెరికా నుంచి, ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉంటుంటారు, స్పానిష్ భాష వాడుతూ ఉంటారు అన్నారు. ఓకే, ఈ యొక్క ఇన్ఫెక్ట్ తదుపరి ఉంటుందా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జరిగేటువంటి ఈ రెవల్యూషన్ అనేది అమెరికాలో ఇతర దేశాల్లో కూడా కొంత ఇన్స్పిరేషన్ తీసుకుని అక్కడ స్టార్ట్ చేయాల్సి వస్తే ఎలా ఉండబోతోంది? అంటే పూర్తిగా దేశం మొత్తం ఈ నిప్పు అంటుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఎలా డిఫెండ్ చేయగలుగుతారు దీన్ని? లేకపోతే ఇక్కడ దీన్ని చూసి ఎగ్జాంపుల్గా తీసుకొని ఇతర వాళ్ళు ఈ రకంగా రెచ్చకపోకుండా ఉండాలంటే ఏదైనా కఠినమైనటువంటి చర్యలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే ఆ ఆందోళనకారులు ఎంతవరకు వెళ్తారు. ఫైరింగ్ నన్ను రాళ్ళు విసిరారు, ఏదో మంట పెట్టారు, వీళ్ళని అందరిని చూసి వెనక్కి వెళ్ళిపోతారా? నేషనల్ గార్డ్స్ అంటే సెంట్రల్ పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేస్తారా? ఊరికిన తుపాకులు చూసి ఆగుతారా? షో ఫోర్సా? ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక సైకలాజికల్గా ఇది ఒక బాణం వేసే డొనాల్డ్ ట్రంప్. నేషనల్ గార్డ్స్ మీద పంపించేసామంటే అది చేసేది ఏం లేదు పెద్ద. వీళ్ళ రైటింగ్ జరుగుతుందా జరగదా, ఆగిపోతే ఇంకేం ఉండదు. కానీ నేను అంటుంది డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఏదైనా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంటారు. ఇక్కడ జరిగినటువంటి దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇంకో చోట అంటే పూర్తిగా అమెరికా దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ జరిగే అవకాశం కూడా ఉంది, ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. సో దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని వేరే స్టేట్స్ లో ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఇంకా ఇమిగ్రేషన్ రైట్స్ ని ఇంకా ఎటువంటి కఠినతరం చేయవచ్చు అంటారు? ఫస్ట్ ఏం చేస్తున్నారంటే వీసాలు లేని వాళ్ళు, ఇలీగల్ వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద పడుతున్నారు. స్టూడెంట్స్ మీద పడితే కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది, ఎందుకంటే బాగా అల్లరి అయిపోయింది, తగ్గిపోయింది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఎలాంటి పాలిటీషియన్ అంటే టెస్ట్ చేస్తాడు, దీనికి వ్యతిరేకత వచ్చేస్తుందంటే వెనక్కి వెళ్ళిపోతాడు, అక్కడే పట్టుకుని ఉండడు, మారిపోతాడు. నిన్నటి వరకు చైనాను తిట్టి నిన్న వాళ్ళు చెప్పినవి అన్నీ ఒప్పుకున్నాడు. వాళ్ళు చెప్పినవి అని ఈ 4 నెలల్లో అసలు చైనాతో యుద్ధానికి వెళ్ళిపోతారు అనుకున్నారు, ఏం అవ్వలేదు, తగ్గిపోలేదు. రష్యా నీ మాట విన్నన్నారు, యుక్రెయిన్లో పోతే పో అన్నారు, ఏం చేశాడు? అందువల్ల డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే సైజ్ చేస్తాడు. మనం వాళ్ళు లొంగేయగలమంటే పూర్తిగా లొంగేస్తాడు, వ్యతిరేకత వస్తుంది, అల్లరైపోతామంటే తగ్గిపోతాడు. అది చూడాలి. ఇది ఒక పెద్ద పరీక్ష, పెద్ద టెస్ట్. ఇవాళ జరిగింది కాలిఫోర్నియాలో, జరుగుతుంది లాస్ ఏంజలీస్లో. ఎవరు ప్రివేల్ అవుతుంది? ఇప్పుడు ఈ ఆందోళనకారులకి ఏంటంటే వాళ్ళకి వచ్చే నష్టం లేదు, మన మీద ఎలా పడిపోతారు అని చేస్తున్నారు.
ఎంతవరకు వెళ్తుంది అది చూడాలి. ఇదేదో నిన్న మొన్న రాజేశ్వరరావు వ్యాంత మీద దాని మీద ఇంకా పైకి వెళ్తుందా? అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి, అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర తుపాకు ఉన్నాయి. వాడతారా? నేషనల్ గార్డ్ ఫైరింగ్ చేస్తారా? ఇంకా ముదరలేదు, రైట్, ఇంకా పండలేదు. అది రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మొత్తం మీద అమెరికాలో అల్లకల్లోలం సృష్టించబడుతోంది. కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్లో ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్కి వ్యతిరేకంగా రోడ్ల పైకెక్కారు నిరసనకారులు. పెద్ద ఎత్తున రాళ్లు రుబ్బుతున్నారు, ప్రభుత్వాస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని అక్కడ తలపిస్తోంది. ప్రస్తుతానికి అక్కడ కాలిఫోర్నియాలో అక్కడి గవర్నర్ అట్ ది సేమ్ టైం మేయర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయానికి. పెద్ద ఎత్తున మేయర్ అండ్ గవర్నర్ సపోర్ట్తో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చారు. అందుకే ఫెడరల్ అధికారులు ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఫెడరల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అనేది వాళ్ళ వర్షన్గా ఉంది. గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజలీస్ మేయర్ కరెన్ బాస్ ఇద్దరు కూడా ఈ నిరసనకారులకి మద్దతుగా ఉన్నారు. వారు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి డైరెక్ట్గా మేము రంగంలోకి దిగామనేది ఫెడరల్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నిరసనకి ఎవరైతే నిరసనకారులందరూ అక్కడికి చేరుకుని నిరసన తెలియజేస్తున్నారో వీరందరూ కనుక వెంటనే నిరసన విరమించకపోతే మీపైన కఠినాత్మకమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కూడా మీరు ఎవరు పట్టించుకోవడం లేదు. రేపటి రోజున ఈ లాస్ ఏంజలీస్ కాలిఫోర్నియాలో అంటుకున్నటువంటి ఈ నిప్పు ఎక్కడి వరకు విస్తరిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో డొనాల్డ్ ట్రంప్కి అయితే ఒక రకంగా చుక్కలు చూపిస్తున్నారని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ మాటని బేఖాతా చేస్తూ ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్కి ఈ ఘటన ఎలా చూడాలి అంటే డొనాల్డ్ ట్రంప్కి తగిన బుద్ధి జరిగిందనాలా, లేకుంటే డొనాల్డ్ ట్రంప్కి తగిన శాస్త్ర జరిగింది అనుకోవాలా? డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యతిరేకత ఈ రకంగా కనబడుతుంటే మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి లాస్ ఏంజలీస్ కాలిఫోర్నియాలో మరోసారి అక్కడ జరిగేటువంటి విజువల్స్ చూద్దాం. ఆ సంఘటనని మనం ఒకసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.